ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు పఫ్ స్లీవ్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు లూజ్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువ లూజ్ మార్కింగ్ చేస్తాను. ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే మనం ఎంత లూజ్ పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది. కాబట్టి ఇదే హ్యాండ్ని నేను డబుల్ ఫోల్డ్ చేశాను. ఇది నేను 2 హ్యాండ్స్కి కూడా కట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ కూడా, లేదా మిడిల్కి కట్ చేసుకొని ముందు మార్కింగ్ చేసుకోవచ్చు. సైడ్ ఎడ్జెస్ కానీ కింద కానీ ఎడ్జెస్ని స్ట్రైట్గా ఉన్నదిగా చూసుకోండి. ఇవి 2 హ్యాండ్స్ కోసం కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను పైన. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా తెలియచేయచ్చు. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ డిజైన్ అనేది పైకి ఉండే విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఈ డిజైన్ వచ్చి రివర్స్లో ఉంది కాబట్టి పైకి ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కింద పైన కూడా ఫ్రిల్స్ పెడతాం కాబట్టి కింద పైన కూడా మనం లూజ్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అనేది ఇప్పుడు ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి కింద పైన కూడా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి కరెక్ట్గా నేను 5 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే కింద కూడా ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా మిడిల్కి వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. నేను లూజ్ అయితే ఎంత అవుతుందో అంతా పెట్టేస్తున్నాను. ఒక 10 ఇంచెస్ అయితే ఫుల్ లూజ్ తీస్తున్నాను మార్కింగ్ అనేది. ఇక్కడ నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి స్ట్రైట్ పీస్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ చంక భాగం దగ్గర పొడవును బట్టి మెజర్మెంట్ తీసుకోండి. నేనైతే ఒక 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. 2.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసినట్టయితే కరెక్ట్గా 3 ఇంచెస్కి వస్తుంది కాబట్టి 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం లోత్ స్ట్రైట్ తీసుకొని లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వరకు కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే కింద పాయింట్లో కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. కరెక్ట్గా ఎన్ని చూసుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కింద అయితే అంచు స్టిచ్ చేసుకోవాలి. అలాగే లోతు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్కి కూడా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. మా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్స్ షార్ట్స్ ఛానల్ అండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్స్ని కొత్తగా చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. మీకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ఇప్పుడు రాంగ్ సైడ్ మనం లోతు తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా ఈ విధంగా వేసుకొని లోతు తీసుకోవాలి. మనకి లోతు తీసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది మెయిన్ ఫ్రంట్ పార్ట్కి. కాబట్టి 2 లేయర్స్కి కూడా ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీకు కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. స్టిచ్చింగ్ పార్ట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక ఫోల్డింగ్ అనేది లోపల ఫోల్డ్ చేసుకొని చిన్నగా ఒక ఫోల్డింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదా మీరు బార్డర్ ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నాను.
మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. కిడ్స్ డ్రెస్సెస్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ నేను ఓల్డ్ సారీస్తో కుట్టినవి ఉన్నాయి, రీసెంట్గా చేసినవి లంగా జాకెట్లు కానీ. మీరు ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.